దావీదు జీవితాన్నే పరిశీలన చేస్తే దావీదు సైన్యమును జయించాడని బైబిల్లో మనం చూస్తాం. ఎన్నో అనుభవాలు తన జీవితంలో ఉన్నాయి. వాస్తవానికి 18వ కీర్తన సౌలు చేతిలోంచి విడుదల పొందినప్పుడు దావీదు గారు రాసిన కీర్తన అది. ఒకవేళ ఆ సందర్భాన్నే మనం ఆలోచన చేస్తే సౌలు అనేక మందిని వెంటబెట్టుకుని దావీదును మట్టుబెట్టాలనే ప్రయత్నం చేశాడు. దావీదు ఏమన్నా కీడు చేశాడా సౌలుకి అంటే కాదు, ఇంకా చెప్పాలంటే ఎంతో మేలు చేశాడు. గొలియాతు చెలరేగిపోతున్నప్పుడు దావీదు లేకపోయినుంటే సౌలు మరియు అతని సైన్యం అంతా కూడా గొలియాతుకు మరియు ఫిలిస్తీన్లకు దాసులవ్వాల్సిన పరిస్థితి. కానీ దేవుని పక్షంగా నిలబడి విశ్వాసంతో పోరాడి జీవంగల దేవుని వైపు నిలబడి దావీదు గొప్ప విజయాన్ని ఇశ్రాయేలు ప్రజలకు అందిస్తే దావీదును అభినందించాల్సింది పోయి, దావీదును హెచ్చించాల్సింది పోయి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. బహుశా నీ జీవితంలో కూడా చాలామంది సౌలు వల్లే విషపు చూపు నిలిపేవారు బయలుదేరారేమో. నీ యొక్క సమృద్ధిని చూసి, నీ యొక్క అభివృద్ధిని చూసి, నీ జీవితంలో ఆధ్యాత్మిక అనుభవాలను చూసి చాలామంది ఒకవేళ మత్సరంతో నిండుకొని నేను ఇబ్బందికర పరిస్థితులు నెట్టివేస్తున్నారేమో. దావీదు అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు. కానీ దేవుడు దావీదుకు సహాయం చేయడం వలన అనేక సార్లు సౌలు యొక్క కుట్రల నుంచి, అతని పన్నాగముల నుంచి దేవుడు అతన్ని తప్పించాడు. నీ దేవుడు నిన్ను తప్పించే దేవుడు. నీ భక్తి నిన్ను తప్పిస్తుంది, నీ విశ్వాసం నిన్ను సరైన మార్గంలో నడిపిస్తుంది. ఎంతమంది శత్రువులు నీ చుట్టూ ఉన్నా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దావీదు జీవితంలో అడుగడుగునా శత్రువులు ఉన్నారు. సౌలు తరిమినంతకాలం తరిమాడు. సౌలు తర్వాత దావీదును తన సొంత కుమారుడే తరిమాడు. ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా దేవుడు తనకి సహాయం చేశాడు కాబట్టే సైన్యమును జయించాడు. ఈరోజు బహుశా నువ్వు ఒక్కడవే ప్రభు కోసం నిలబడ్డావు. నీ ఒక్కదానివే నీ కుటుంబంలో, నీ గ్రామంలో, నీ ప్రాంతంలో ప్రభు కోసం నిలబడ్డావు. నీ ముందు నిలబడిన వాళ్ళు చాలామంది ఉండొచ్చేమో, కానీ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీ పక్షంగా ఉంటే నీ ముందు ఎంతమంది ఉన్నారనేది ప్రశ్న కాదు. దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు.